ఈ ఒకే దేశం ఒకే ఎరువుల విధానాన్ని 17/10/2022న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందండి. ఒకే దేశం ఒకే ఎరువుల విధానం. ఈ విధానం కింద రసాయనిక ఎరువులను, క్రిమి సంహారక మందులను, నాణ్యమైన రసాయనిక ఎరువులను, క్రిమి సంహారక మందులను సరసమైన ధరలతో ప్రజలకు సరఫరా చేస్తారు. ఈ విధానం కింద దేశం మొత్తంగా 600 కిసాన్ సమృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేశారండి. మరి ఈ కిసాన్ సమృద్ధి కేంద్రాలలో ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా మార్చినారండి. కిసాన్ సమృద్ధి కేంద్రాలను క్రమేపీ ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా మార్చి వ్యవసాయదారులకు అవసరమైనటువంటి ఉత్పాదకాలు, విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులను సరసమైన ధరలతో అందిస్తారు. అదేవిధంగా ఒకే దేశం ఒకే ఎరువుల విధానంలో ప్రధానమంత్రి భారతీయ జను ఊర్వరిక్ పరియోజన అనే పథకాన్ని ప్రకటించినారు. ఈ పథకం కింద ఎరువులను భారత్ అనే బ్రాండ్తో విక్రయిస్తారండి. భారత్ అనే బ్రాండ్ రీసెంట్గా భారత్ అనే బ్రాండ్తో, మీకు ద్రవ్యోల్బణంలో చెప్తాను, భారత్ అనే బ్రాండ్తో ఎరువులను విక్రయిస్తారు. భారత్ బ్రాండ్తో పప్పు ధాన్యాలను, గోధుమ పిండిని, బియ్యము, నూనె గింజలు మొదలైనటువంటి వాటినన్నిటినీ కూడా ప్రజలకు విక్రయిస్తారు. దాన్ని భారత్ బ్రాండ్ మీకు ద్రవ్యోల్బణంలో చెప్తాను, ఇక్కడేమీ అవసరం లేదు. రైట్, ఇక్కడ మీరు చూడండి, 1 country 1 fertilizer policy. This policy announced by the government on 17th October 2022. According to this policy, the government has been supplied quality chemical fertilizers and chemical pesticides at reasonable prices to the agriculturists. Under this program, the government established 600 Kisan Samruddhi Kendras across the country. But in course of time, all retail fertilizer shops to be restructured as Pradhan Mantri Kisan Samruddhi Centers.